వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. ఫిర్జాదిగూడలో మార్గదర్శి చిట్ ఫండ్స్ 111వ బ్రాంచ్ ప్రారంభం. ఖాతాదారుల నమ్మకమే మార్గదర్శి ఉన్నతికి కారణమంటున్న సంస్థ డైరెక్టర్ శైలజా కిరణ్. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ ను పరిశీలించిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. నిరసన చేపట్టాలనుకుంటే ముందస్తుగా పోలీసుల అనుమతి తప్పనిసరి అన్న కొత్త సిపి. స్థానిక ప్రజా ప్రతినిధుల వల్లే నారాయణఖేడ్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ప్రెస్ మీట్ లో ఎస్సీ ఎస్టీ కమిషనర్ మాజీ మెంబర్ చిలకమర్తి నరసింహ. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఉప్పల్ డిపో సమీపంలోని మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ 111వ బ్రాంచ్ ను ప్రారంభించారు సంస్థ డైరెక్టర్ శైలజా కిరణ్. ఈ సందర్భంగా శైలజా కిరణ్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో మార్గదర్శికి ఇది 22వ శాఖ అని, 4 రాష్ట్రాలలో 111వ శాఖలు ఉన్నాయని తెలిపారు. ఖాతాదారుల నమ్మకమే మార్గదర్శి ఉన్నతికి కారణమని తెలిపారు. అవసరం ఏదైనా మార్గదర్శి అండగా ఉంటుందని, ఖాతాదారులతో నమ్మకంగా ధీమాగా ఉండటం తమ సంస్థ ఎదుగుదలకు కారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ ప్రతినిధులు మరియు ఖాతాదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రూల్స్ పాటిస్తాము. అట్లానే వాళ్ళు కూడా మెంబర్స్ని డిసిప్లిన్లో ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది చాలా చాలా ముఖ్యం ఎవరికైనా. చాలామంది యంగ్స్టర్స్ ఈ రోజునేంటి అని ఈ రోజు గురించి ఆలోచిస్తుంటారు. అలా కాకుండా ఎవరైతే ముందు చూపుతోటి రేపటి గురించి ఏంటి అని ఆలోచన చేస్తారో వాళ్ళందరూ కూడా చిట్ ఫండ్స్, ఆర్గనైజ్డ్ చిట్ ఫండ్స్, మార్గదర్శి లాంటి పెద్ద సంస్థల్లో వాళ్ళు డబ్బు పొదుపు చేసుకున్నట్టయితే చిన్న చిన్న ఇన్స్టాల్మెంట్స్తో, ఈజీ ఇన్స్టాల్మెంట్స్తో వాళ్ళ జీవితంలో వాళ్ళు నెరవేర్చుకోవాల్సిన ప్రతి ఒక్క కోరికను కూడా ఎంతో సులువుగా ఒక్కళ్ళ మీద ఆధారపడకుండా వాళ్ళు చేసుకున్న సేవింగ్స్ తోటే వాళ్ళు మంచి అభివృద్ధి చెందడానికి వీలుంటుంది. మనకు డబ్బులు అవసరమైనప్పుడు ఎక్కడి నుంచి వస్తాయా అని ఆలోచన చేయటం కంటే కూడా రేపు డబ్బులు అవసరమైతే ఒక్కళ్ళని అడిగే పని లేకుండా, ఎక్కడికి పోవాలి అనే ఆలోచన లేకోకుండా మనంతట మనం సేవ్ చేసుకుంటా వెళ్తే ఆ డిసిప్లిన్ ఎట్లయితే మనం ప్రతి నెల ప్రతిదానికి కేటాయిస్తామో అలాగే రేపటి గురించి కూడా కొంత డబ్బులు అంటూ మనం చిట్ ఫండ్స్ ద్వారా మార్గదర్శి లాంటి కంపెనీలు మీరు చూశారు ఎంత నిబద్ధతతో నడుపుతున్నాము, ఎంత ఇంత క్రైసిస్లో కూడా మేము ఇంత స్ట్రాంగ్గా ఉండగలిగాము. చక్కగా సర్వీస్, ఇంకా మెరుగైన సర్వీస్లే అందించాము. నిరంతరాయంగా నడిచిపోతూ ఉన్నది. సో ఇలానే కొనసాగుతుంది. ఎందుకంటే ఎన్నో లక్షలాది మంది దీవెనలు, లక్షలాది కుటుంబాలు మార్గదర్శితో పెనవేసుకుని పోయి ఉన్నది. ఇది చక్కగా ఇంకో 100 ఏళ్ళు కూడా కోట్లాది మందికి సర్వీస్ చేయాలనే అభిలాషతో మేము ఉన్నాం. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే మధుయాజ్ కి పుట్టినరోజు సందర్భంగా ఫోకస్ ఉమెన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ డైరెక్టర్ అండ్ ప్రెసిడెంట్ కలిచినేటి ఆనంద్ ఆధ్వర్యంలో దివ్యజ్యోతి ఫౌండేషన్ లో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కలిచినేటి ఆనంద్ మాట్లాడుతూ పిల్లలకు ఏ అవసరం వచ్చినా తాను సహాయం చేయడానికి ముందుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫోకస్ ఉమెన్ రైట్స్ కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అయితే ఈరోజు మధుయాష్కి గౌడ్ మన నిజామాబాద్, ఆయన సారథి స్టార్టింగ్ నుంచి కాంగ్రెస్లో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీకి సేవ చేసుకుంటూ వచ్చిండు. మొన్న ఎల్బీ నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిండు అనమాట. ఆ సార్ బర్త్డే ప్రోగ్రామ్ ఈరోజు మనం ఇక్కడ మీ పిల్లల మధ్యలో దివ్యజ్యోతి ఫౌండేషన్ మధ్యలో చేయాలన్న ఉద్దేశంతో ఈ సార్ మేమందరం కలిసి ఈరోజు ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఇష్టం వద్దా బజ్జీ ఇష్టం
అయితే ఈరోజు మధు యాష్కి గౌడ్ మన నిజామాబాద్ ఆయన సారథి స్టార్టింగ్ నుంచి కాంగ్రెస్ లో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీకి సేవ చేసుకుంటూ వచ్చిండు. మొన్న ఎల్బీ నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిండు అనమాట. ఆ సార్ బర్త్డే ప్రోగ్రామ్ ఈరోజు మనం ఇక్కడ మీ పిల్లల మధ్యలో దివ్యజ్యోతి ఫౌండేషన్ మధ్యలో చేయాలన్న ఉద్దేశంతో ఈ సార్ మేమందరం కలిసి ఈరోజు ప్రోగ్రాం పెట్టుకున్నాం. అయితే ఇప్పుడు మీ దాంట్లో పిల్లలు ఎవరెవరైతే ఉన్నారో ఒక్కొక్కరు ఒక్కొక్కటి కావాలని ఉంటుంది కోరిక. ఉన్నదా లేదా? ఒక 5 చెప్పండి ఏమేమి కావాలనుకుంటారు లైఫ్ లో. ఆర్మీ. ఇప్పుడు మనిషికి ఒకటి ఏదో ఒకటి కావాలని ఉంటది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్స్ అందరూ మా లెక్క అందరూ వచ్చి చేస్తారు కదా. చేసినప్పుడు మీరందరూ ఏమనుకుంటారు? మా అటువంటి వాళ్ళని చూసినప్పుడు సైంటిస్టులని, మళ్ళీ మహిళా సంఘాలని ఇట్లా రకరకాలు వస్తుంటారు. వచ్చినప్పుడు వాళ్ళు ఏదైతే మీకు చెప్తుంటారో మీ లోపల కూడా మేము కూడా వీళ్ళ లెక్క ఒకటి కావాలన్నది బలమైన సంకల్పం అనేది మీ లోపల ఉండాలి. వాళ్ళు ఏదో మా ఆశ్రమానికి వచ్చిర్రు, ఫుడ్ పెట్టిర్రు, మేము అనాథ పిల్లలము, ఆర్ఫనేజ్, సెమీ ఆర్ఫన్స్ అన్నది మనసులోకి వెళ్ళి తీసేసేయాలి. వాళ్ళ లెక్క మనం ఎదగాలి. ఆ ఎదిగే దాంట్లో ఈ సార్ బర్త్డేకి ఇప్పుడు ఏం పేరు లాయర్ కావాలని అన్నది ఏ పేరు? అరుణ్ చెప్పింది ఒకటి కంపేర్ అయిందా లేదా ఈరోజు? ఈ సార్ కూడా పొలిటికల్లే కాకుండా ఆయన ఒక అడ్వకేట్. నిజామాబాద్ నుంచి మన ఇక్కడ హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో ఎడ్యుకేషన్ పూర్తి చేసుకొని నిజాం కళాశాలలో ఆయన ఎడ్యుకేషన్ అంతా పూర్తి చేసిన తర్వాత ఢిల్లీలో లా సెట్ మొత్తం కంప్లీట్ చేసి ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం చేసి మళ్ళీ ఇంటర్నేషనల్లో కూడా ఫ్రీ లీగల్ ఎయిడ్. అంటే లీగల్ ఎయిడ్ అంటే ఇప్పుడు మనకు ఉచిత న్యాయ సలహా అంటాం కదా, ఫ్రీగా. ఏదైనా గొడవ అయిందంటే దానికి ఎట్లా చేయాలి, అన్యాయం జరిగిందంటే దానికి ఎట్లా చేయాలి. ఈఆర్బి అడ్వకేట్ దగ్గర పోయినా కూడా సలహా ఇవ్వడానికి పోతే ఆడ బోర్డు రాసి ఉంటుంది 5 నుంచి 10,000 రూపాయలు. అది కూడా ఫ్రీ చెప్పేటోళ్ళు లేరు. కానీ ఈ సారు ఫ్రీగా ఇంటర్నేషనల్ అంటే బయట విదేశాల తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి బెస్ట్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అవార్డులను సొంతం చేసుకున్న ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2024 ట్రావెల్స్ ఎక్స్పోకు సంబంధించిన డెమోస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ బ్రోచర్ ను ఆవిష్కరించారు సంస్థ అధినేత ఆర్వీ రమణ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024లో బుక్ చేసుకున్న కస్టమర్లకు డెమోస్టిక్ ప్యాకేజీ 10% డిస్కౌంట్, ఇంటర్నేషనల్ ప్యాకేజ్ 5% డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలిపారు. 10,000 రూపాయలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి 2024 డిసెంబర్ 31 వరకు ఏ ప్యాకేజీకి వెళ్లినా ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలని ఆయన కోరారు. నమస్తే, అందరికీ నమస్కారాలు. ప్రతి సంవత్సరం ట్రావెల్ ఎక్స్పో అన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేసి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి లక్షలాది మంది పర్యాటకులకి, భక్తులకి అందరికీ కూడా ముందస్తుగా ప్రణాళిక వేసుకొని బుకింగ్ చేసుకోవడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఎలా ఉంటాయి, అదేవిధంగా ట్రావెల్ ఎక్స్పో ఉన్నటువంటి ఒక ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేసి ఆ ట్రావెల్ ఎక్స్పో ద్వారా దేశీయంగా, అంతర్జాతీయంగా దాదాపుగా 100కు పైచీలకు ప్యాకేజీలన్నింటినీ కూడా ట్రావెల్ ఎక్స్పోలో అనుసంధానం చేసి సాధారణంగా ప్రజలందరూ ఏ ప్యాకేజీలకైతే ఎక్కువ ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారో, ఎటువంటి ప్యాకేజీలకైతే అంతర్జాతీయంగా ప్రయాణం చేయడానికి ముందుకు వస్తూ ఉంటారో వాటన్నిటినీ కూడా తెలుగు రాష్ట్రాల నుంచే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రాంతాలన్నింటినీ కూడా కేంద్రాలుగా చేసుకొని ఆ ప్రాంతాల నుంచి వెళ్ళేటువంటి పర్యాటకులకి, భక్తులకి సకల సౌకర్యాలు ఉండే విధంగా అతి తక్కువ బడ్జెట్స్లో ప్యాకేజీలు కల్పించడానికి దాదాపు 10 సంవత్సరాల క్రితం ట్రావెల్ ఎక్స్పో అన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్లాట్ఫామ్, ఒక ప్రత్యేకమైనటువంటి కాన్సెప్ట్తో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ తెలుగు రాష్ట్ర పర్యాటకులు ముందుకు రావడం అనేది ప్రతి సంవత్సరం జనవరి మాసంలో చూస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం మరింత ముఖ్యంగా, ఎందుకంటే 2024 సంవత్సరంలో నర్మదా నది పుష్కరాలు ఉన్నాయి.
పైగా మనకు జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి. చార్ధామ్ లాంటి విశిష్టమైనటువంటి యాత్రలు కూడా కొద్దిగా లేటుగా ప్రారంభమయ్యేటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని విపరీతమైనటువంటి రద్దీ ఉంటుంది అన్నటువంటి కారణం చేత ఒక 15 రోజుల ముందుగానే డిసెంబర్ 15వ తారీఖు నుంచి ట్రావెల్ ఎక్స్పో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో స్టార్ట్ చేసి జనవరి 31 వరకు కండక్ట్ చేయడానికి సంస్థ నిర్ణయించడం జరిగింది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ఏవైతే ప్రముఖ జిల్లా కేంద్రాలు ఉన్నాయో ఆ జిల్లా కేంద్రాలు అన్నింటిలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, అదేవిధంగా కర్నూలు, అనంతపురం, తిరుపతి, విజయవాడ, రాజమండ్రి, శ్రీకాకుళం, నెల్లూరు, బెంగళూరు తదితర ప్రాంతాల్లో ఈ సంవత్సరం ప్రముఖంగా అక్కడికి వెళ్ళి ప్రతి జిల్లా కేంద్రంలో కూడా 2 రోజుల కాలం పాటు ట్రావెల్ ఎక్స్పోను కండక్ట్ చేసి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పర్యాటకులకి, అక్కడ ఉన్నటువంటి టూరిస్టులకి కూడా ఈ డిస్కౌంట్ సదుపాయాన్ని కల్పించాలి అన్నటువంటి ఆలోచనతో ఈ సంవత్సరం ముందుకు వస్తూ ఉన్నాం. ఇందులో భాగంగానే ప్రతి సంవత్సరంలాగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఒక ప్రత్యేకంగా ఒక బుక్లెట్ను ఏర్పాటు చేసి 365 రోజుల కాలం పాటు ఒకే విధమైనటువంటి రేట్ కార్డుతో విమాన టికెట్స్లో కానీ ఫారెక్స్ కరెన్సీలో ఏవైనా హెచ్చుతగ్గులు సంభవించినా లేదా ఇతరత్ర ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నా కూడా ప్యాకేజీ రేట్స్లలో ఎటువంటి వ్యత్యాసం లేకుండా జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31 వరకు 365 రోజుల కాలం పాటు ఒకే విధమైనటువంటి రేట్ కార్డ్స్తో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ పర్యాటకులు ముందుకు వెళ్లడం జరుగుతూ ఉంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ ను పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపేందుకు ఒక వేదిక అవసరమని, ధర్నా చౌక్ అందుకు ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. గతంలో ధర్నా చౌక్ విషయంలో కోర్టులో కేసు వేశారని, ఆ అంశం కూడా ప్రజాస్వామ్యబద్ధంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రజలు ఏదైనా నిరసన చేపట్టాలనుకుంటే ముందస్తుగా పోలీసుల అనుమతితో వారి ధర్నాలు నిర్ణయించుకోవచ్చునని ఆయన సూచించారు. ప్రజలు ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా నిరసనలు తెలుపాలని ఆయన కోరారు. అలాగే నగరంలో ట్రాఫిక్ సమస్యలను ఎప్పటికప్పుడు తమ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పరిష్కరిస్తుందని తెలిపారు. యూటర్న్ చేసుకోవడం వల్ల సార్ సన్నీ తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎందుకు పెట్టా అంటే తెలుగు దగ్గర వస్తుంది. అదే ఫీల్డ్ పెట్టేసిన అది యూటర్న్ ఉంది సార్. ఈ యూటర్న్ పెట్టుకుంటే ఇక్కడ స్టేట్ వచ్చేస్తుంది, ఇక్కడ మీరు ఏం న్యూసెన్స్ ఉంటుంది సార్. సజెషన్ సార్
నారాయణఖేడ్ పట్టణంలోని గెస్ట్ హౌస్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ మెంబర్ చిలకమర్తి నరసింహ. సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం నారాయణఖేడ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అద్భుతమైనటువంటి అభివృద్ధిని చేసిందని, కానీ కొన్ని చోట్ల స్థానిక ప్రజాప్రతినిధుల వల్లే పార్టీ ఓడిపోయిందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన నా భూతో నా భవిష్యత్తు అన్న విధంగా ఉన్నప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మా మిత్రులు మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులకు సేమ్ టైంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియజేయడం, నేను చిలకమర్తి నరసింహ, ఎస్సీ ఎస్టీ కమిషన్ ఎక్స్ మెంబర్. ఏదైతే గత 14 సంవత్సరాల నుండి ఇతర పాలకుల చేతిలో సాధించుకున్న తెలంగాణ ఏదైతుందో ఆ తెలంగాణను బంగారు తెలంగాణ చేతమంటే, బంగారు తెలంగాణ మీనింగ్స్ ఏంటంటే తెలంగాణ ప్రాంతంలోని ప్రతి పల్లె, ప్రతి పట్టణం, ప్రతి గల్లీని, అవసరమైతే ప్రతి వ్యక్తిని ఎలాగా ఉద్ధరించి వాళ్ళ సామాజిక ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడం కోసం మా కాక కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేసినటువంటి యాక్టివిటీస్ ఏవైతున్నాయో ఇది నభూతో నా భవిష్యత్. 2014లో గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత గత 9.5 సంవత్సరాల నుంచి మనం చూస్తా ఉన్న క్రమంలో భారతదేశంలో 75 సంవత్సరాల నుంచి జరిగినటువంటి ఎన్నో ప్రభుత్వాలు, ఎన్నో పార్టీలు, ఎంతో మంది ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు మారినప్పటికీ మా కాక కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేసినటువంటి అభివృద్ధి చూస్తుంటే ఏంటంటే లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి జరిగింది. కానీ ఇంత జరిగినప్పటికీ ఈ రోజున్న దుస్థితికి కారణం స్థానిక ప్రజాప్రతినిధుల యొక్క మెడబిరుస్తాను. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులనే కొంతమంది ప్రజాప్రతినిధుల యొక్క మెడబిరుస్తాను. ఇంకా సూటిగా చెప్పాలంటే వాళ్ళ అనుచరుల యొక్క, వాళ్ళ మంది మాగాదుల యొక్క అనుచరుల యొక్క వాళ్ళని పెంచి పోషించడం వల్లనే ఈరోజు ప్రజలకు కొంతమంది ప్రజాప్రతినిధులు దూరం కావడం వలన మా కాక కల్వకుంట్ల చంద్రశేఖరరావు కానీ తెలంగాణ ప్రభుత్వానికి కానీ కొంత నష్టం జరిగిన మాట వాస్తవం. అయినప్పటికీ ఏంటంటే ఏదైతే గవర్నమెంట్ ఇప్పుడు రాష్ట్రంలో ఏర్పడ్డదో ఆ గవర్నమెంట్కు ప్రజలకు ఇచ్చినటువంటి వాళ్ళ హామీల మేరకు వాళ్ళు పనిచేస్తే కనుక ఖచ్చితంగా మేము 100కి 100 రూపాయలు వాళ్ళకు సహకరిస్తాం. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ బాలానగర్ డీసీపీ పరిధిలోని జగద్దీర్గుట్ట సురారంలో పోలీసులు భారీగా మోహరించారు. కైసర్ నగర్ లోని 342, 329, 329/1, దేవేందర్ నగర్ లోని 307 సర్వే నెంబర్ అక్రమ కట్టడాలను జేసీపీతో కూల్చివేశారు రెవెన్యూ అధికారులు. ఈ సందర్భంగా స్థానికులకు పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులు వారిని నియంత్రణ చేసి అక్కడి నుంచి వారిని పంపించేశారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఫిర్జాదిగూడలో మార్గదర్శి చిట్ ఫండ్స్ 111వ బ్రాంచ్ ప్రారంభం. ఖాతాదారుల నమ్మకమే మార్గదర్శి ఉన్నతికి కారణమంటున్న సంస్థ డైరెక్టర్ శైలజా కిరణ్. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ ను పరిశీలించిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. నిరసన చేపట్టాలనుకుంటే ముందస్తుగా పోలీసుల అనుమతి తప్పనిసరి అన్న కొత్త సిపి. స్థానిక ప్రజా ప్రతినిధుల వల్లే నారాయణఖేడ్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ప్రెస్ మీట్ లో ఎస్సీ ఎస్టీ కమిషనర్ మాజీ మెంబర్ చిలకమర్తి నరసింహ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.